విద్యాసాగర్ గారితో మాట్లాడడం తర్వాత వస్తాను శేఖర్ రెడ్డి గారి మీ దగ్గరికి. విద్యాసాగర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో విద్యాసాగర్ గారు, ప్రతిపక్ష నేత ప్రతి హోదా ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి అనేది కోర్టులో, ఏపీ హైకోర్టులో నడుస్తున్నటువంటి డిస్కషన్. సో ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా, ఇచ్చేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉంటాయి, సో ఎన్ని రోజులు ఈ కేసు సాగుతుంది అనుకోవచ్చు ఈ పిటిషన్? నాయుడు గారు ఎప్పుడు కూడా చట్టాన్ని అర్థం చేసుకోవటము, అది అర్థం చేసుకున్న తర్వాత ఆచరించడం అన్నది వీటి మీద కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా అది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అదంతా కూడా. సో ఇక్కడ వైసీపీ ప్రతినిధి శేఖర్ రెడ్డి మాట్లాడినంటే గ్రేటర్ అనే పదం వాడారు. గ్రేటర్ అంటే ఎంత అనేది దాని మీద ఒక దానికి ఏమి నెంబర్ లేదు. సో ప్రతి దాని వెనక అసలు యాక్చువల్ గా లాలో క్యాపిటల్ ఏకి స్మాల్ ఏకి రెండు ఏలే. క్యాపిటల్ ఏ వాడితే అర్థం మారిపోద్ది, స్మాల్ ఏ వాడితే అర్థం మారిపోతుంది. లా అనేది చాలా 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 లోతైన విశ్లేషణతో కూడుకున్నటువంటి వ్యవహారం. అట్లాగే మీరు పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఏ పొలిటికల్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఓటు ఉండాలి, జాతీయ పార్టీకి అయితే, స్టేట్ పార్టీకి అయితే ఎంత పర్సెంటేజ్ ఓటు ఉండాలి, ఎప్పుడు సింబల్ ఇస్తారు, ఎప్పుడు కామన్ సింబల్ ఇస్తారు, ఎప్పుడు కామన్ సింబల్ లేకుండా నార్మల్ గా ఇస్తారు అనే మీద ప్రతి విషయం మీద ఒక్కొక్క విషయాల మీద అవగాహన ఉంటుంది. అవగాహన కలిగి చట్టం రాసి ఉంటుంది. దాన్ని ఇంటర్ప్రిటేషన్ అని మనం అంటే మనకు ఒక ఊహాజనితమైనటువంటి ఒక ఆలోచన తీసుకొని వచ్చి దాంట్లోకి చొప్పించడం, వాళ్ళ ఆలోచన మాట తీరును తెలివిని చొప్పించి దాన్ని వక్రీకరించి దానికి మళ్ళా కోర్టుకు వెళ్తూ ఉంటారు అన్నమాట. కానీ కోర్టులు ఎప్పుడు కూడా మూల సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటాయి. అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ కానీ ఏవైతే అథారిటీస్ ఏవైతే ఉంటాయో మూల సిద్ధాంతంలోకి శోధించి మీ పిటిషన్ కరెక్ట్ అవునా కాదా అన్న దాని మీద అక్కడ జడ్జిమెంట్ ఉంటుంది. అంతే తప్ప ఢిల్లీ అసెంబ్లీ ఇచ్చేటువంటి 3 సీట్లు వచ్చిన బీజేపీకి ప్రతిపక్షం అంటే అది కేవలం డిస్క్రిమినేషన్ ఆఫ్ ది స్పీకర్, అంతవరకే. అది హక్కు కాదు. మళ్ళీ చెప్తున్నా, అది హక్కు కాదు. రెండవది, పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, అంతకుముందు ఉన్న కాదు, అది స్పీకర్ డిస్క్రిషన్ మాత్రమే. ఆ రోజు ఈ 10% గురించి ఆ రోజు చట్టంలో లేదే. మరి గ్రేటర్ నెంబర్ అనే పదం ఆ రోజు చట్టంలో లేదే, బిజినెస్ లాలో లేదే. అసెంబ్లీలో ఎందుకు ఇచ్చారంటే అపెద్దరికమనో, హోదానో, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అనో, వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం, సంబంధించిన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చేటువంటి ప్రక్రియ మాత్రమే. హక్కు ఎక్కడా ఉండదు. నెంబర్ 1 ఇది. నెంబర్ 1. నెంబర్ 2, మనకు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలు 28 అసెంబ్లీలు ప్లస్ కేంద్ర పాలిత 8 ప్రాంతాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలు ఏవైతే ఉన్నాయో వాటికి మౌలికంగా ప్రాథమికంగా ఫాలో అవ్వాల్సింది పార్లమెంట్ బిజినెస్ రూల్స్. దీన్ని ఎవరు మార్చాడు? దీన్ని ఎవరు మార్చారు? పార్లమెంట్ బిజినెస్ రూల్స్ స్టేట్ వర్తింప చేయాల్సిందే. పార్లమెంట్ ఏదైతే బిజినెస్ రూల్స్ ను ఫాలో అవుతుందో ఆ రూల్స్ మాత్రమే మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలకు పారామీటర్ తప్ప మనంతకు మనం ఏదో ఊహాజనితంగా ఊహించుకొని హక్కు అన్నదాని మీద బద్ద వ్యతిరేకమైనటువంటి పదం అది. హక్కు కాదు, డిస్క్రిషన్ ఆఫ్ ది స్పీకర్. డిస్క్రిషన్ ఆఫ్ ది స్పీకర్ కి హక్కు అనడానికి చాలా తేడా ఉంటది. ఇది హక్కు కానే కాదు. గ్రేటర్ నెంబర్ ఇట్ మీన్స్ వాట్ ఇట్ మీన్స్ అన్న దాని మీద ఆల్రెడీ 2-3 సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆ కేసుల మీద గ్రేటర్ నెంబర్ దాని మీద మేము చెప్పలేమని ఆల్రెడీ ఒక రకమైనటువంటి అఫిడవిట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం సమర్పించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి హక్కు కాదు. మళ్ళీ చెప్తున్నా, శేఖర్ రెడ్డి గారు, సో హక్కు అయితే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి అంటున్నారు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఏదైతే విద్యాసాగర్ గారు మాట్లాడుతూ గ్రేటర్ అనే పదం మాట్లాడారండి, విద్యాసాగర్ అన్న ఇది ఎలా ఉంటే యాక్ట్ నెంబర్ 3 2007 లో చేశారన్న, అమెండ్మెంట్ చేశారు. యాక్ట్ నెంబర్ 3 చట్టం తీసుకొచ్చారన్న 2007 అసెంబ్లీలో తీసుకొచ్చిన చట్టం అన్న. ఇది బయట తీసుకొచ్చిన చట్టం కదా, అసెంబ్లీలో తీసుకొచ్చిన చట్టంలో ఏం చెప్తుందంటే, ఇన్ దిస్ యాక్ట్ ద టర్మ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ మీన్స్
that member of the Andhra Pradesh Legislative Assembly or Legislative Council as the case may be, who is for the time being the leader in the house of the party in opposition to the government having the greatest numerical strength, ఓకే great numerical strength అన్న బాగా వినండి, and recognized as such by the Speaker of Andhra Pradesh Legislative Assembly or the Chairman of the Andhra Pradesh Legislative Council అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసింది అన్న, క్లియర్ గా మెన్షన్ చేసింది. ఎస్, మాకు ఆ చట్టం పనికిరాదు, కూటమి ఆ చట్టాన్ని మేము పాటించాలనుకుంటే తీసేయండి, అసెంబ్లీలో బలం ఉంది కదా, సపరేట్ గా చట్టాన్ని తీసేసి 10% ఉండాలి అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయండి, మేము కోర్టుకు వెళ్ళాం. రైట్ రైట్ శేఖర్ రెడ్డి గారు, మరొక అంశం కూడా 39% ఓట్ బ్యాంక్ వచ్చిన వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ డైల్యూట్ అయిపోతా ఉంది. సార్ 1 minute, నిన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినట్టుగా ఇది కూడా రద్దు చేసేయండి. యాక్ట్ నెంబర్ 3 2007 లో వచ్చిన యాక్ట్ రద్దు చేసేసి 10% ఉండాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయండి. అలా కాకుండా యాక్ట్ లో ఉన్న దాని ప్రకారం మీరు ఇవ్వట్లేదు అని చెప్పి మేము కోర్టుకు వెళ్తే అది కూడా నేర్మన్నట్టుగా మాట్లాడతారు. ఇది కోర్టులో ఉంది కాబట్టి, కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి ఇంతకు మించిన దాని గురించి, చట్టం గురించి కానీ కేసు గురించి కానీ మాట్లాడకూడదు. సో కోర్టు వారిని గౌరవ కోర్టు వారిని దృష్టిలో ఉంది కాబట్టి ఇంతకు మించి మాట్లాడదు కాబట్టి ఇక్కడికి ఆపేస్తున్నాను నేను. అది తప్పు అంటే మాకు ఖచ్చితంగా నైతికంగా మీరు సమాధానం చెప్పాలి. దానికి ఎలా తప్పు అవుతుంది, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి.